Wish you many more happy returns of the day, my little princess. హ్యాపీ బర్త్డే బంగారం. ఇట్లాంటివి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే బంగారం. గాడ్ బ్లెస్ యూ నాన్న. మా యోషి పాప బర్త్డే సందర్భంగా అయితే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నానండి. తను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉండే వీడియోస్ అన్నీ కలిపి ఈ వీడియోని అయితే నేను పెట్టడం జరిగింది. మా పాప చూడండి చిన్నప్పటి నుంచి ఎంత క్యూట్గా ఉందో, అసలు చాలా అంటే చాలా ముద్ద వచ్చేస్తుంది కదా. అసలు ఈ బంగారం తల్లి ఇంకా ఎన్నో పుట్టినరోజులు హ్యాపీగా జరుపుకోవాలని అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే బంగారం. ఇదైతే నేను ఫస్ట్ పెట్టిన వీడియో అయితే మా పాప పుట్టినప్పుడుదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ మంత్లోది. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్లో ఉండే వీడియో వచ్చేసి మా పాప వచ్చేసి ఒక 4 to 5 months మిడిల్లో ఉంటుంది. అప్పటికే మా పాప కొంచెము యాక్టివ్గా అల్లరి చేస్తూ ఉండేది. చూడండి మీరే చూస్తున్నారు కదా, పాటలు పాడటం అన్నీ చేస్తూ స్టార్ట్ చేసింది. ఇక్కడైతే ఒక 5th monthలో అండి. ఈ 5th monthలో చూడండి ఉయ్యాలు ఊగుతూ ఎంత క్యూట్గా ఉందో, ఎంత ముద్దుగా ఉందో. అసలు ఏమైనా ఆడపిల్లలు ఉంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో మహాలక్ష్మిలాగా ఉంటుంది. ఇల్లంతా సందడిగా ఉంటుంది కదా అండి. చూడండి అసలు ఎంత క్యూట్గా కూర్చొని ఉయ్యాలైతే ఊగుతుందో చూడండి. వాళ్ళ డాడీ చెప్పే మాటలన్నీ వింటూ ఉయ్యాలు ఊగుతుంది. ఇక్కడైతే బొమ్మతో ఆడుకుంటా ఉంది. ఆ బొమ్మని చూడండి అసలు ఎట్లా ఆడుకుంటూ ఎట్లా కొడుతుందో ఆ బొమ్మని. చిన్నపిల్లలు అంతే కదండి, చిన్నపిల్లలంతా బొమ్మలతోనే ఆడుతూ ఉంటారు కదా. చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో అసలు. ఇది వచ్చేసి 7th month. ఇది చూడండి ఇక్కడ వచ్చి ఫస్ట్ బాల్ పడినప్పుడు. ఈ వీడియో వచ్చేసి మా పాప అన్నప్రాసన అండి. అన్నప్రాసనలో అయితే అప్పటికి మా పాపకి 6 months వచ్చినా కూడా జస్ట్ అంతగా అయితే దూగాడట్లేదు, అక్కడికక్కడే తిరుగుతూ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. చూడండి అట్లా ఎంత క్యూట్గా రెడీ అయిందో కదా అన్నప్రాసన రోజు. అన్నప్రాసన రోజు అయితే మా పాప ఫస్ట్ భగవద్గీత పట్టుకుందండి. నెక్స్ట్ మనీ అయితే పట్టుకుంది. చూశారు కదా ఎంత క్యూట్గా చూస్తుందో ఆ భగవద్గీతని అన్నిటిని కూడాను. ఇది వచ్చేసి మా పాప చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో. వాళ్ళ మమ్మీ చెప్పే మాటలన్నీ వింటూ కూడా చాలా అంటే చాలా క్యూట్గా నవ్వుతుంది. పిల్లలు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పటికి చాలా రోజుకి ఫేస్లో చేంజెస్ అనేవి అయితే బాగా తెలుస్తాయి కదండి మనకి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందో, అసలు ఎంత క్యూట్గా స్మైల్ చేస్తూ వాకర్లు ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంది. ఇదైతే 9th monthలో ఉన్నప్పుడు అండి. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది కదా అసలు. ఇక్కడ చూడండి ఉయ్యాలూగుతుంది. అసలు చిన్నప్పుడు అసలు మనమైతే ఇప్పుడు కూడా ఇలా ఏమన్నా చేయాలంటే కొంచెం భయపడుతూ ఉంటాము. మా పాప అయితే చిన్నప్పటి నుంచి చాలా ధైర్యంగా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ ఇలా తిరుగుతూ ఉందో. చూడండి అసలు ఎంత బాగా ఉందో, ఎంత క్యూట్ వీడియో కదా అసలు. ఇక్కడైతే మా పాప డ్యాన్స్ వేస్తుందండి కూర్చొని. నేను కాలేజీ పాప అనే సాంగ్ పెట్టుంటే అసలు సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంది. చూడండి ఎంత క్యూట్గా డ్యాన్స్ వేస్తుంది ఫుల్ స్మైల్తో. ఈ రోజుల్లో పిల్లల గురించి అయితే అసలు మనం చెప్పనేవ్వలేదు. వాళ్ళకున్న టాలెంట్ ప్రతిదీ కూడా అప్పటికప్పటికే నేర్చుకునే టాలెంట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఎగ్జిబిషన్కి వెళ్ళింది. అక్కడైతే ఎంజాయ్ చేస్తూ ఉంది కూర్చొని. చూడండి వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారో, చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడికైతే స్కూల్లో అండి అప్పుడే వాళ్ళు కూడా అన్నీ చెప్పేసి నేర్చుకుంటుంది. వాళ్ళ మమ్మీ టీచర్ కాబట్టి రోజు స్కూల్కి వెళ్ళేది. అక్కడ బాగా యాక్టివ్గా అన్నీ నేర్చుకుంటుంది. చూడండి 1 year పెట్టకముందే హ్యాపీగా మా పాప అయితే వాళ్ళు చెప్పడం అన్నీ కూడా నేర్చేసుకుంది. చూసారు కదా ఎంత క్యూట్గా కూర్చొని ఉందో స్కూల్లో. ఇక్కడైతే ఫుల్ టాయ్తో ఆడుతూ ఉంది. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో టాయ్తో అసలు. ఇక్కడైతే డ్యాన్స్ చేస్తుందండి. డ్యాన్స్ చూడండి
1 ఇయర్లోనే డ్యాన్స్ నేర్చుకోవడం, డ్యాన్స్ అంటే నచ్చినట్టు వేసుకుంటా ఉంది. అసలు ఎంత క్యూట్గా చేస్తుందో కదా. ఇక్కడైతే భజన అన్నీ కూడా నేర్చేసుకుంది 1 ఇయర్కేనా మా పాప. ఇక్కడ వచ్చేసి మా ఊళ్ళో గున్నాం జరిగిందంటే అప్పుడైతే ఇట్లాగా ఆంజనేయ స్వామి జెండాని ఇలా పట్టుకొని ఊపుతూ డ్యాన్స్ వేస్తుంది. చిన్నపిల్లలు ఎంత ముద్దుగా చేస్తారో కదా. అసలు మనం చూస్తూ ఉండాలి అనిపిస్తుంది, అంత ముద్దుగా క్యూట్గా అయితే చేస్తుంది కదా. ఇక్కడైతే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్తో ఆడుకుంటూ ఉంది. చూడండి వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో కదా. అసలు చిన్నప్పుడు అసలు ఏం తెలియదు, మనసులో వచ్చేసి అసలు ఎటువంటి ద్వేషం ఏం లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఉంటారు చిన్నపిల్లలు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసారు కదండి ఎంత క్యూట్గా ఉందో అసలు. ఇక్కడైతే బ్రెడ్ అంతా తింటారు. ఎవరు చేశారు అంటే మమ్మీ చేసిందా, డాడీ చేస్తున్నారు, డాడీ చేశారని క్యూట్గా అయితే చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది. అసలు తనకు తాతయ్య అంటే ఇష్టం అంటుంది, అదంతా చెప్తుంది. చూసారు కదా మా బేబీ ఎంత క్యూట్గా ఉందో. హ్యాపీ బర్త్డే బంగారం యోషిత, హ్యాపీ బర్త్డే యోషి పాప, హ్యాపీ బర్త్డే, హ్యాపీ 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 బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ యోషి పాప, హ్యాపీ బర్త్డే టు యూ. ఇక్కడైతే క్యూట్గా చూడండి ప్లేయింగ్ చేస్తూ ఉంది. ఎంత క్యూట్గా ఆడుకుంటుందో కదా. అసలు ఫుల్ క్యూట్గా ఆడుకుంటూ ఉంది. అసలు ఎంత బాగా ఆడుకుంటుందో కదా. అసలు ఎంజాయ్ చేస్తూ, అసలు చిన్నపిల్లలు చిన్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. చూడండి హ్యాపీ బర్త్డే యశి పాప, యశి బంగారం, హ్యాపీ బర్త్డే.